సౌత్లో బీజేపీ పుంజుకునేందుకు అస్త్రంగా వాడుతుంది మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ అని చెప్పాలి. ఇక ఈ అస్త్రానికి సంబంధించి ఆయన కూడా ఇప్పుడు పర్యటన చేయబోతున్నారు. ఇక తమిళనాడు, అదేవిధంగా కేరళ మరియు ఇతర రాష్ట్రాల్లో తెలంగాణతో సహా ప్రతి ఒక్క రాష్ట్రానికి వెళ్ళి అక్కడ సనాతన ధర్మం గురించి చెప్పాలని ఆలోచిస్తున్నారు. మీరేమంటారు? సో ఖచ్చితంగా ఈరోజు పవన్ కళ్యాణ్ అనే ఆ పేరు మొత్తం దేశం మొత్తం కూడా ఒక స్టార్ పవర్లా పనిచేస్తుందని చెప్పొచ్చు. అండ్ మోడీ గారు అయితే ఇంకా ఆయన నిజంగా తుఫాన్ అని ఏ ముహూర్తాలు అన్నారో అప్పటి నుంచి ప్రతి రాష్ట్రంలో కూడా తుఫాన్ సృష్టిస్తున్నారని చెప్పొచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని మరోసారి ఆయన అయితే ఖచ్చితంగా ప్రతి స్టేట్లో, సౌత్ స్టేట్స్లో ముఖ్యంగా వాడుకోబోతున్నారు. ఎందుకంటే ఇక్కడ సౌత్ స్టేట్స్లో కూడా మొత్తం బీజేపీ అనేది కొంచెం చాలా తక్కువ ఉంది, దాని పవర్ అనేది, దాని ఇంపాక్ట్ అనేది చాలా తక్కువ ఉంది. మరి ఇప్పుడు ఈయన్ని వాడుకుని సనాతన ధర్మం గురించి కానీ అంతా చెప్పించి ఆ బీజేపీ గురించి మొత్తం స్ప్రెడ్ చేయాలని ఒక ప్లాన్తో అయితే ఆయన ఉన్నారంట. మరి దాని గురించి ఆల్రెడీ ఎంతో డిస్కస్ చేసినట్టు ఈయన అనుకున్న ప్లాన్ కూడా ఆయన విని మొత్తం కూడా ఒక విధంగా అమలు చేద్దాం. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ తమిళనాడులో కూడా అటు సగం మంది క్రిస్టియన్స్ ఉంటే సగం మంది మొత్తం పక్కా హిందువులు, బ్రాహ్మణ్స్ ఉంటారు అనమాట. సో మరి వాళ్ళందరూ కూడా సనాతన ధర్మం గురించి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. మరి అక్కడ ఉన్న పార్టీ ప్రకారం అయితే వాళ్ళు సపోర్ట్ చేయరు, కానీ నెక్స్ట్ అక్కడ అన్నాడీఎంకే వస్తే వాళ్ళైతే సపోర్ట్ చేస్తారు. మరి వాళ్ళకి కొంచెం బూస్ట్ ఇచ్చేటట్టు అట్లానే కర్ణాటకలో కానీ కేరళలో కానీ మొత్తం ఈయన ఎక్కడుంటే అక్కడికి వెళ్ళి కొంచెం ఈయన ద్వారా ఈయన చేయగలిగిన చేస్తే మొత్తం బీజేపీని ఇండియా వైడ్ స్ప్రెడ్ చేయొచ్చు అనే ఒక ప్లాన్తో అయితే మోడీ గారు ఉన్నారనమాట. మరి గట్టిగా నాకు తెలిసి ఈ కమింగ్ 4-5 ఏళ్ళు కూడా దీని గురించి ఆయన అయితే యూజ్ చేసుకోబోతున్నారని తెలుస్తుంది. మరి మోడీ గారు లాంటి వ్యక్తి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారిని ఒక ఆయుధంలో వాడుకుంటున్నారంటే ఆయన పవర్ ఏంటో మనం అర్థం చేసుకోవచ్చు. ఎందుకంటే రాష్ట్ర రాజకీయాలను ఆల్రెడీ తిప్పేసి మరి ఇప్పుడు దేశం మొత్తాన్ని కూడా రాజకీయాలను తిప్పబోతున్నారు. మరి ఫ్యూచర్లో ఇంకా మరి సీఎం కూడా అనే స్టేజ్ కూడా దాటి ఇంకా ముందుకు వెళ్ళిపోతారేమో, అలా ఉంది ఈయన ప్రభావం మాత్రం దేశంలో. ఇప్పుడు మన మహారాష్ట్ర ఎన్నికల్లో గెలిపించడం కానీ, ఇక్కడ గెలిపించడం కానీ, మరి ఇప్పుడు ప్రతి స్టేట్కి సౌత్లో అన్ని స్టేట్లకు కూడా వెళ్ళబోతున్నారు. మరి ఇంకా తెలంగాణలో కూడా ఆయన వెళ్తారని కూడా సమాచారం ఉంది. ఎందుకంటే ఇక్కడ కూడా తెలంగాణను కూడా అభివృద్ధి చేసుకునేటట్టు ఏదైతే రక్షణ అనుకుంటున్నారో, ఆ బోర్డు అనుకుంటున్నారో మొత్తాన్ని కూడా అన్ని రాష్ట్రాల్లో స్ప్రెడ్ అయ్యేటట్టు అందరినీ కలుపుకుంటూ ఈయనైతే ఒక పెద్దగా ఫామ్ చేయబోతున్నారని తెలుస్తుంది. మరి చూద్దాం అసలు పవన్ కళ్యాణ్ గారు ఏ విధంగా అమలు చేస్తారు, దానికి మోడీ గారు సపోర్ట్ చేస్తారు.